హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి కిరణ్ అఫీషియల్. ఈరోజు మాఘ పౌర్ణమి సందర్భంగా గంగాపూర్ జాతర అయితే జరుగుతుంది. ఈ జాతర వచ్చేసి స్వయంభూగా వెలిసిన వెంకటేశ్వర స్వామి యొక్క జాతర. ఈ జాతర యొక్క విశిష్టత ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామంలో ఉంటుంది. టెంపుల్కి అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే జనాలు అయితే బాగా మందే ఉన్నారు. ఇంతమంది జనాలను చూస్తే దర్శనానికి అయితే చాలా టైం పట్టేటట్టే ఉంది. ఎంత టైం పట్టినా ఇక లైన్లో ఉండి వెళ్ళాల్సిందే. నేను ప్రతి సంవత్సరం అయితే ఈ జాతరకు వస్తాను ఫ్రెండ్స్. నాకు తెలిసినంత వరకు అయితే ఇంతమంది జనం రావడం అనేది అయితే నేను చూడలేదు ఇంతవరకు. ఎప్పుడు అధికారులు కూడా చెప్తున్నారు ఇంతమంది రావడం అనేది ఇదే మొదటిసారి అని వాళ్ళు కూడా చెప్తున్నారు. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మేమైతే లైన్లో నిల్చోబట్టి మినిమం 4 hours అవుతుంది. ఇంకా కూడా మాకు దర్శనం అయితే ఇంకా కాలేదు. భక్తులు ఇంకా కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. అసలు ఇంతమంది రావడానికి గల కారణం ఏంటంటే, ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని 2వ తిరుపతిగా భావిస్తారు. మరియు హిందూ పురాణాల ప్రకారం ముమ్మడి పోతాజీ అనే వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుడు ప్రతి సంవత్సరం తిరుమల తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాడు. అలాగే ఒక సంవత్సరం ఆయన అనారోగ్యం కారణంగా దర్శించుకోలేని పరిస్థితిలో ఉంటే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి రాత్రి తన కలలో కనిపించి, కొండలలో ఉన్న నన్ను గుర్తించు, అప్పుడు నేనే నీకు కనిపిస్తాను అని చెప్తాడు. అప్పుడు ముమ్మడి పోతాజీ స్వామిని గుర్తించి దర్శించుకుంటాడు. ఆ విధంగా ఆయన ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమి రోజున వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని పూజలు చేసేవాడు. ఆ విధంగా ఆ వెంకటేశ్వర స్వామి స్వయంగా వెలిచాడని భక్తులు నమ్ముతున్నారు కాబట్టే ప్రతి ఏటా ఈ గంగాపూర్ జాతరని ఘనంగా నిర్వహిస్తారు. మరియు సాక్షాత్తు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి ఈ మాఘమాస పౌర్ణమి రోజున తిరుమల నుండి ఈ గంగాపూర్ జాతరకు వస్తారని భక్తుల నమ్మకం. మొత్తానికి మా దర్శనం అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఓం నమో వెంకటేశాయ. యాభైకి 2, 100కి 4, 50కి 2, 2, 2, 2, 2, 50కి 2, 100కి 4.